చెప్తానండి. అది కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్కి మీ పార్టీ భయపడిందా? పర్టికులర్గా మీరేమైనా భయపడ్డారా? జగన్మోహన్ రెడ్డి అంటే జనంకే భయం లేదు, తెలుగుదేశం పార్టీకి భయం ఎప్పుడైనా ఉంటుందా? 2019 2024 వార్నింగ్ మధ్య ఇస్తే మీరు ఎందుకు పంపినారు సార్? ఓకే, జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ప్రజలే ఇచ్చారు, ఇంక మేమెందుకు ఇవ్వాలి? 11 సీట్లు 151 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు తగ్గించారంటే ప్రజలు వార్నింగ్ ఇచ్చే కదా తగ్గించారు. ఇంక మేము కొత్తగా ఇవ్వాల్సింది ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ట్రాన్స్ లో ఉన్నాడు, నేనేదో ముఖ్యమంత్రిగా ఉన్నాను అనేటటువంటి ఆయన తప్పు పట్టడంలా నేను. ఎందుకంటే ఆయన ఇంకా నెల రోజులు కూడా దాటలేదు కదా ముఖ్యమంత్రిగా ఆయన దిగిపోయి, అందుకనే ఇంకా ఆ ట్రాన్స్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఒకటి వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాద ఇచ్చినా మర్యాద నిలుపుకునేటటువంటి అలవాటు లేదని ఆయన 2 సార్లు రుజువు చేశారు. అది ఒకటి, మొన్న అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కదా అని చెప్పి లోపల వరకు ఆయన కార్ని ఆయన కాన్వేని అలౌ చేశాం. ఆయన అది కూడా నిలుపుకునే పరిస్థితిలో లేడు. అలానే నిన్న కూడా టైం దాటిపోయిన తర్వాత కూడా ఒక ముద్దాయిని కలవడానికి ఆయన జైలుకి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి గారు కదా అని చెప్పి పర్మిషన్తో ఇచ్చారు. అది కూడా నిలుపుకునేటట్టు లేకుండా తిరిగి లోపలేదో ఆయనతో మాట్లాడి బయటకు వచ్చాక ఏవేమో మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తే చాలా విచిత్రంగా ఉన్నాయి. ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఈరోజు ఆయన మాట్లాడే మాటలు మనం చూస్తే, ఎందుకయ్యా నువ్వు పగలగొట్టానంటే అక్కడ ఏదో జరుగుతుంది అంటే, ప్రజాస్వామ్యం అంటే ఆయనకి ఒక లెక్క లేదు, ఎన్నికల వ్యవస్థ అంటే ఒక లెక్క లేదు. ఆయన లెక్కలేని తనంతో మాట్లాడుతున్నాడు అనేది ప్రజలకి మరొకసారి కూడా అర్థమైంది. అంటే నేను 40% నాకు ఓట్లు వేశారని చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ 40% మంది ప్రజలు కూడా సిగ్గుపడేలా మాట్లాడుతున్నాడు. కనీసం ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేటటువంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ 40% మంది ప్రజలు కూడా ఓటేసినటువంటి వాళ్ళు సిగ్గుపడతా ఉన్నారు, అదే ఇటువంటి వ్యక్తిగా మళ్ళీ మేము వేసామని. అందుకని వార్నింగ్లు ఇవ్వాల్సినంత జనం వార్నింగ్ ఇచ్చారు. రేపు జగన్మోహన్ రెడ్డి పార్టీయే లేకుండా చేస్తారు. ఇలాగే ప్రవర్తిస్తే రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీయే లేకుండా చేసే పరిస్థితులు వస్తుంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మరీ రివర్స్ లోనే ఉంటున్నాయి. ఆయన బయటకు వచ్చాక మాట్లాడుతున్నాడు, అమ్మ ఒడి ఏమైంది, నాన్న బుడ్డి ఏమైంది, ఏవేమో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం ఏర్పడి ఇంక 20 రోజులు పూర్తి కాలేదు, అయినా సరే 65 లక్షల మందికి 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి రెట్రాస్పెక్టివ్, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తో ఒక పథకాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి భారతదేశంలోనే లేదు, ఇంతవరకు జరగలేదు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలుపుకొని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెంచిన పెన్షన్ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇచ్చాం, రెట్రాస్పెక్టివ్ ఇచ్చాం. 800 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాం. ఇది మా నిబద్ధత. మేము మాట ఇచ్చినటువంటి తత్వానికి తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమాన్ని రుజువు చేశాం. ఎన్ని రోజుల్లో రుజువు చేశాం? 20 రోజుల లోపల రుజువు చేశాం. 65 లక్షల మందికి ఇచ్చాం. అంటే రవికుమార్ గారు, అంటే జగన్ గారు అన్న మాట ఏంటంటే, మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా కార్యకర్తల పైన దాడులకు దిగబడుతున్నారు, విధ్వంసాలకు పాల్పడుతున్నారు, ఆస్తుల ధ్వంసాలకు పాల్పడుతున్నారు, ఎమ్మెల్యేలే స్వయంగా వెళ్ళి మా నేతలకు సంబంధించిన ఇళ్లను కూలుస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, నేను చంద్రబాబుని కోరట్లేదు, వార్నింగ్ ఇస్తున్నాను అంటూ ఉన్నారు. అంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుందంటూ ఉన్నారు. మాకు ఇది జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీగా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆ స్ట్రాటజీ అంటే, నేను ఆ రోజు 2014 ముందు ఏదైతే అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళి 16 నెలలు జైల్లో ఉండి చెప్పకూడు తినొచ్చి బయటకు వచ్చి నాకేదో మా తండ్రి లేడు, మా నాయన లేడు, మా నాయన చచ్చిపోయాడు, నన్ను అకారణంగా జైల్లో పెట్టారు అని ఆ రోజు మాటలు చెప్తే ప్రజలు నమ్మి ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారు. అయినా 2014లో అధికారంలోకి రాలేకపోయారు. 2019లో అధికారంలోకి రావడానికి అది దోహదపడింది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదో ఇటువంటిగా మాట్లాడితే, ప్రభుత్వం ఆయన మీద కేసులు పెడితే, ఆ కేసులు పెట్టిన దానికి జైలుకి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి నాకేదో సింపతి వస్తుంది అని భ్రమంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రేపు జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు కాదు 1600 సంవత్సరాలు జైల్లో పెట్టినా ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద సింపతి రాదు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి. ఎందుకంటే ఆయన తొందరపడక్కల్లా, వార్నింగ్ ఎందుకు ఇవ్వాలి? ప్రజలే వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది ప్రజలే,
ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన ప్రజలే, ప్రజాస్వామ్యాన్ని నిలుపుకున్న ప్రజలే. ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఒక అరాచకవాదిని, ఒక ఆర్థిక ఉగ్రవాది అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. ఈ రోజు